సత్య సాక్షి అన్నదిన్న మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలము 11 గంటలకు యేసు నేను స్వస్థపరచు ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క సూచన మాట సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచి పెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రియ కుమార కుమార్తె, నేటి ఈ జూలై చివరి దినం వరకు ప్రభువును నడిపించున్నాడు. మరొక నూతన నెలలో అడుగు పెడుతున్న మనము వర్ధిల్లాలి, మనం బలపరచబడాలి అనుకున్నట్లయితే దేవునికి వ్యతిరేకమైన వాటిని మనము విడిచిపెట్టవలసి ఉన్నది. మా నాన్నగారు సర్దార్ సాయి గారు ఒక ప్రార్థన ఎప్పుడు తెలియజేస్తుండేవారు. ప్రభువా, నేను పాపం చేశానేమో నన్ను క్షమించు అనే కంటే, ప్రభువా నేను పాపం చేశాను నన్ను క్షమించు. కొన్నిసార్లు అనుకుంటా నేను చేశానేమో అనగా మనం మన యొక్క తప్పిదాలు సంపూర్ణంగా ఒప్పుకోం. ఈ విధంగా రాజైన సౌలును అటు విధంగానే రాజైన దావీదును చూసినట్లయితే, సౌలు గారు దేవుడు చెప్పిన ప్రతిసారి ఏదో వ్యతిరేకమైన పని చేస్తున్నప్పుడు, నువ్వెందుకు ఇలా చేసావంటే వీరు ఎలా చేశారు వారు ఎలా చేశారని. అదే నాతాను ప్రవక్త పాపం చేసి దావీదు దగ్గరికి వచ్చి నువ్వు ఇది ఇలా చేసావు అనగానే వెంటనే 51వ సంగీతం మనం చూస్తాం. అయ్యా నేను పాపం చేస్తున్నాను, నన్ను క్షమించు, నీ సన్నిధిలో త్రోసివేయక. అందుకనేమో దేవుడు దావీదు గారి యొక్క సింహాసనను చిరకాలం ఉంచున్నాడు. ఈరోజు మనం వర్ధిల్లాలి, దేవుని దగ్గర అభివృద్ధి చెందాలి, దేవుడు మనకు అద్భుతమైన కార్యాలు చేయాలి అనుకున్నట్లయితే మనం పాపం ఒప్పుకోవాలి, ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకున్నాడంట దాని నుంచి విడుదల పొంది వర్ధిల్లుతాడు. ఉదయకాల సమయంలో ప్రియ కుమార కుమార్తె, నీ ప్రతి దోషాలను ప్రభు దగ్గర అప్పగించు. అయ్యా నన్ను క్షమించను అడుగు, ఆయన మన పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొందాలు నీ బిడ్డలైన వారిని మీ జ్ఞాపకం చేసుకోండి. నీ కృపాక్షలు నింపి బలపరచండి. దేవా నీ సన్నిధిలో ప్రతి వారిని దీవెన ఆశ నింపండి. వారికున్న కొదువులను ఆటంకాలను తొలగిస్తూ మరి ముఖ్యంగా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్న ప్రతి దోషాలను యేసు నామమున క్షమింపజేసి మీ హస్తాల్లో భద్రపరిచి బలపరచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఉదయకాల ప్రార్థనలో త్వరగా పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదం పొందవలసిన కోరుచున్నాం. దేవుడు దీవించుగాక. ఆమేన్.